నీ కృప సన్నిధి తోడుగా ఉంచి మహిమ పొందమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, కూర్చోండి. గత వారము మనము వారసత్వమును గూర్చి, వారసుని గూర్చి గత వారం నేను మీకు కొన్ని మాటలు తెలియచేశాను. అయితే వారసుడు అన్నిటికీ వారసుడు అని అంటే కుమారులైనటువంటి వాళ్ళు వారసులు అవుతారు, అందరూ వారసులు కాలేరు అన్నటువంటి దానిని గతసారి నేను మీకు కొన్ని మాటలు జ్ఞాపకం చేశాను. ఎందుకంటే అబ్రహాముకు మరి కుమారుడుగా ఉండునట్లు ఇస్మాయేలు కూడా అబ్రహాము కుమారుడని పిలువబడ్డాడు. కానీ మరి ఇస్మాయేలు వాగ్దాన పుత్రుడుగా ఉండడానికి వాగ్దానంలోనికి రాలేకపోయాడు. నీకు ఒక్కగానొక్కడై ఉన్న మరి నీ కుమారుడైన ఇస్సాకు అన్నటువంటి మాటను ప్రభువు అబ్రహాముకు చెప్పడం అనేది జరిగింది. అంటే ఒక్కడై ఉన్న నీ కుమారుడు అంటే మరి ఇస్మాయేలు అబ్రహాము కుమారుడే, కానీ ఇస్మాయేలు శరీరమును బట్టి పుట్టినటువంటి వాడు. ఇస్మాయేలు ఎలా పుట్టాడు? ఇస్మాయేలు శరీరమును బట్టి పుట్టాడు. సో కాబట్టి ఇక్కడ శరీరమును బట్టి పుట్టేది ఏదైతే ఉన్నదో ఇది శరీరానికి మాత్రమే సంబంధించి ఉంటుంది. అయితే ఆత్మను బట్టి పుట్టినటువంటి వాడు అన్నటువంటి మాటను కూడా మీరు గతసారి విన్నారు. ఆత్మను బట్టి పుట్టినవాడు అంటే వాగ్దానమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టాడు. వాగ్దానమును బట్టి పుట్టింది ఎవరు? ఇస్సాకు. మీదటికి సంవత్సరానికి సారా గర్భము ధరించి కుమారుణ్ణి కంటుంది. అతనికి మీరు ఇస్సాకు అని పేరు పెట్టమని చెప్పేసి మరి ప్రభువు చెప్పాడు. సో ప్రభువు చెప్పినట్లుగానే ఆమె గర్భం ధరించింది, విశ్వాసము ద్వారా శక్తి పొందుకున్నది. శక్తి పొందుకొని ఆమె కుమారుణ్ణి మరి ప్రభువు చెప్పినట్లు ఆమె బిడ్డను కన్నది. అతనికి ఇస్సాకు అని పేరు పెట్టింది. కాబట్టి ఇప్పుడు వాగ్దానమును బట్టి పుట్టినవాడైనటువంటి ఇస్సాకే అన్నిటికీ వారసుడై ఉన్నాడు. అన్నిటికీ వారసుడు ఎవరు? ఇప్పుడు ఇస్సాకే అన్నిటికీ వారసుడై ఉన్నాడు. అంటే ఇస్మాయేలు శరీరమును బట్టి పుట్టినవాడుగా ఉన్నాడు కాబట్టి ఇస్మాయేలుకు కొన్ని బహుమానాలు ఇచ్చి అబ్రహాము ఇస్మాయేలును పంపించాడు. ఇస్మాయేలుకు ఆ యొక్క ఏ యొక్క తన ఆస్తిలో నుంచి భాగం ఇచ్చి ఇస్మాయేలును ఇస్సాకుతో సమానం చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే ఇక్కడ శరీర సంబంధమైనటువంటి తత్వం ఏదైతే ఉందో ఇది పూర్తిగా ఆత్మకు విరోధమై ఉన్నటువంటిది. అవునా కదా? శరీర సంబంధమైనటువంటి తత్వము లేక శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు ఆత్మకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. ఇక్కడ ఇస్మాయేలు శరీరమును బట్టి పుట్టాడు. ఆ ప్రకారమే శరీరమును బట్టి పుట్టినటువంటి ఇస్మాయేలు ఆత్మను బట్టి పుట్టిన వాడైనటువంటి ఇస్సాకును హింసించడము లేక అవమానపరచడం లేక శోధించడం అనేది చేశాడు. సో దీనికి కారణం ఏంటి? అతడు శరీరమును బట్టి పుట్టడమే. అందుకనే మీరు యోహాను సువార్త 1వ అధ్యాయము ఒకసారి మీరు ఈ వాక్యాన్ని ఒకసారి మీరు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మరి ఏమని రాయబడి ఉన్నదంటే చూడండి, 13వ వచనం. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు అన్నాడు. అంటే ఇక్కడ శరీరేచ్ఛల నుండి మనుషేచ్ఛల నుండి రక్తము నుండి పుట్టేటువంటి స్వభావము పుట్టేటువంటి పరిస్థితి ఉంది అని దేవుని వాక్యం చెప్తున్నది. అంటే ఇప్పుడు ఇస్మాయేలు ఎట్లా పుట్టాడు అని చెప్తుంది? ఈయన శరీరేచ్ఛల వలన పుట్టినటువంటి వాడు. ఇక్కడ శరీరేచ్ఛల నుండి మనుషేచ్ఛల నుండి రక్తం వలన పుట్టడం అన్నటువంటిది ఏదైతే బైబిల్ చెప్తున్నదో నేడు ప్రపంచంలో మనం చూస్తున్నాము. బిడ్డలు లేనటువంటి వాళ్లకు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం లోకంలో చూస్తున్నప్పుడు బిడ్డలు లేనటువంటి వారికి నేడున్నటువంటి ఒక పరిస్థితి ఏం కలుగజేస్తున్నది? వాళ్ళకు రక్తం వలన శరీరేచ్ఛల వలన మనుషేచ్ఛల వలన పుట్టేటువంటి అవకాశాన్ని ఈ లోకం నేర్పుతున్నది. కానీ ఇస్సాకు శరీరేచ్ఛల నుండి మనుషేచ్ఛల నుండి రక్తము వలన అయినటువంటి దీని నుండి ఇస్సాకు పుట్టినటువంటి విధానం చెప్పట్లేదు. ఇది వాగ్దానము. మీదటికి కుమారుడు పుడతాడు, వాగ్దానము. సో కాబట్టి ఇప్పుడు వాగ్దానమును
పట్టి పుట్టినటువంటి కుమారుడు ఎలా పుట్టాడని చెప్తున్నది అని అంటే, ఇది ఆత్మను బట్టి పుట్టినటువంటి వాడు అని అన్నాడు. ఆత్మను బట్టి పుట్టినటువంటి వాడు అంటే ఆత్మ వలన కలిగినటువంటి ఆ యొక్క శక్తి ఏదైతే ఉన్నదో, ఆత్మ వలన కలిగినటువంటి ఆ యొక్క విశ్వాసం ఏదైతే ఉన్నదో, దీని మూలముగా సారా ఏం చేసింది? ఆమె బలమును పొందుకున్నదని ఉంది. సారా గర్భం ఏమైందంట? ఉడిగిపోయింది. ఆమె ఏమన్నది? నా యొక్క యజమానునికి నా యందు సుఖము కలుగునా. సో కాబట్టి నా యొక్క గర్భం ఉడిగిపోయింది, పిల్లలు పుట్టడానికి నాకు ఎంత మాత్రం ఆస్కారం ఏమీ లేదు అని చెప్పింది ఆమె. అయితే దేవుడు వాగ్దానం చేశాడు. కానీ అప్పుడు ఆమె ఏం చేసిందంటే సందేహించక అని ఉంది వాక్యంలో. ఏం చేసింది ఆమె? సందేహించలేదు. ఒకవేళ సందేహించి ఉండుంటే వాగ్దానం ఏమైపోయి ఉండేది? ఆమెకు వాగ్దానం నిరర్ధకమైపోయి ఉండేది. ఆ వాగ్దానాన్ని సందేహించుంటే ఆమె పొందుకుండేది కాదు. కానీ ఆమె సందేహించలేదు. ఆమె బలహీనురాలే, ఆమె గర్భం ఉడిగిపోయింది, ఆ సంగతి ఆమెకు తెలుసు, ఆమెకు బిడ్డలు పుట్టరన్నటువంటి ఆలోచన ఆమెకున్నది. కానీ ఇక్కడ ప్రభు మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాటను ఆమె ఎలాగా ఆ యొక్క విశ్వాసము ద్వారా ఆమె ఏం చేసిందంటే సందేహించక నమ్మి బలమును పొందుకున్నదని ఉంది. అంటే బిడ్డను కనడానికి కావలసినటువంటి ఆ యొక్క శక్తిని విశ్వాసము ద్వారా ఆత్మ మూలముగా ఈమె పొందుకున్నదని చెప్తుంది వాక్యం. అందుకే నేను మీకు చెప్తాను కొన్ని మాటలు, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. సో మనము క్రైస్తవులముగా దేవుని బిడ్డలుగా మనం మార్చబడిన తర్వాత ఇంకా లోకములో మనము శరీరాన్ని అనుసరించి మనము నడవడం అనేది ఎంత మాత్రం మనకు క్షేమము కాదు. అంటే ఇంకా శరీరమును అనుసరించి నడవడం ఏంటి అనంటే ఇంకా లోకములో భేదములను కలుగు చేయడము, ప్రకృతి సంబంధులు ఆత్మ లేనటువంటి వారు భేదములు కలుగు చేయడం, విభేదాలు కలుగు చేయడం, దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా మార్చబడినప్పటికీ ఇంకా దేవుని యొక్క రాజ్యములో చేర్చబడినప్పటికీ ఆ రాజ్యము కొరకు పని చేయకుండా, ఆ రాజ్యము కొరకు ఏదైనా వాళ్ళ యొక్క జీవితాన్ని దేవునికి అర్పించకుండా ఇంకా విభేదాలు. మీరు చూడండి, క్రైస్తవ జీవితంలో మన క్రైస్తవులను చూసినప్పుడు ఎలా ఉన్నారు చాలామంది? ఇంకా భేదములు, ఇంకా వాళ్ళలో ఇంకా ఒకరిని ఒకరు ద్వేషించుకునేటువంటి స్వభావం ఇంకా ఉన్నది. సో ఏమయ్యారు వీళ్ళు అని అంటే ప్రకృతి సంబంధులు. యూదా పత్రికలో ఒకే అధ్యాయం ఉంటే అన్నాడు, వారు ఆత్మ లేని వారు ప్రకృతి సంబంధులు. ప్రకృతి సంబంధులు అంటే అర్థం ఏంటి? శరీర సంబంధులు అన్నమాట. సో వీళ్ళకి ఇంకా భేదాలు కలుగజేస్తారు. ఇప్పటికీ క్రైస్తవ్యములో ఈ భేదాలు. పౌలు అన్నాడు, మీలో ఒకడు నేను పౌలు వాడను, నేను కేపా వాడను, నేను అపోల్లో వాడను అని చెప్పి మీరు ఇలా చెప్పుకుంటూ ఉన్నప్పుడు మీరు ఇంకా శరీర సంబంధులే కదా, మీరు ఇంకా పాలు తాగుతున్న పసిపిల్లలే కాదా అని అన్నాడు. పాలు తాగు ప్రతివాడు శిశువే గాని అన్నాడు. అంటే పాలు తాగే ప్రతివాడు ఎలా ఉంటాడన్నాడు? పాలు తాగే ప్రతివాడు శిశువే. అంటే పాలు తాగటం ఏంటి అనంటే ఇదే భేదములు కలుగు చేయడము, ఇంకా ఒకరిని ఒకరు ద్వేషించుకోవడము, ఇంకా లోక సంబంధమైనటువంటి పద్ధతుల్లోనికి ఆచారాల్లోనికి రావడము. దీనిని శరీర సంబంధమైనటువంటి జీవితం అంటారు. అంటే వీళ్ళు ఇంకా ఇస్మాయేలు వాగ్దానం లేనటువంటి ఆ యొక్క ఇస్మాయేలు ఎలాంటి వాడో ఈ శరీర సంబంధులందరూ కూడా ఇస్మాయేలు లాంటి వాళ్ళే. ఏదో ఒక రోజున ఇంటిలో నుంచి బయటకు వెళ్ళిపోయినట్లు, ఏదో ఒక రోజున వీళ్ళు దేవుని వాగ్దానములో నుంచి, మహిమలో నుంచి, రాజ్యములో నుంచి వీళ్ళు కూడా ఏం చేయబడతారు? ఒక రోజున వీళ్ళు కూడా బయటికి గెంటివేయబడతారు. వీళ్ళు కూడా ఇప్పుడైతే ఒకే వెన్నులో, ఇప్పుడైతే ఒకే కంకిలో, ఇప్పుడైతే ఒకే మొక్కలో వీళ్ళందరూ ఉండి ఏమవుతున్నారు? అన్ని దానిలోనే ఉంటున్నాయి. ఒకే గింజలో, ఒకే మొక్కలో ఉంటున్నాయి, ఒకే కంకిలో ఉంటున్నాయి, ఒకే ఎన్నులో ఉంటున్నాయి. ఇవన్నీ కలిసి ఉంటున్నాయి ఇవన్నీ. కానీ సమయం వస్తుంది, సమయం వచ్చినప్పుడు ఇస్సాకు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయినట్లుగా అనేకులు ఆ యొక్క సమయం వచ్చినప్పుడు వేరు చేయబడతారు. గొర్రెలు మేకలు వేరు చేయబడినట్లు, కళ్ళము జరిగినప్పుడు ఎలాగైతే ఆ యొక్క మరి మంచి గింజలు, తాలు గింజలు, పొట్టు వేరు చేయబడినట్లుగా సమయం వచ్చినప్పుడు వీళ్ళు కూడా ఏమవుతారు? వేరు చేయబడతారు. సో కాబట్టి మనకు బైబిల్ ఏం చెప్తున్నది అని అంటే, నీవు కుమారుడు అయితే నీవు వారసుడువు. నీవు వారసుడు అయితే భూమి మీద బ్రతికినంత కాలము వారసుడుగా జీవించే ప్రతి వ్యక్తి వాగ్దానములను ఎవరైతే దానికి పొందడానికి ఎవరైతే అర్హులై ఉంటున్నారో వాళ్ళందరూ వాటిని అనుభవించాల్సిందే.
ఏం చేయమని ఉంది? వాటిని అనుభవించాలి. ఏటిని అనుభవించాలి? క్రీస్తు యొక్క మహిమలో మనము బయలుపరచబడబోయేటువంటి ఆ యొక్క మహిమ కొరకై ఆయన శ్రమలో కూడా మనం ఇప్పుడు ఏమై ఉండాలంట? పాలిభాగస్థులమై ఉండాలని చెప్పి దైవజనుడైనటువంటి పేతురు చెప్పినటువంటి సంగతిని గత వారం మనం చదువుకున్నాం, అవునా కదా? సో ఇప్పుడు మనము ఏమై ఉన్నాము అంటే శ్రమలను అనుభవించి క్రీస్తు కొరకు నిలవబడాలి. అంతేగాని భూమి మీద శ్రమలకు, కష్టాలకు, నిందలకు మనం ఎవరమైతే ఓర్చుకోలేక, ఈ లోకములో కలిగే కష్టాలను, బాధలను మనం ఎవరమైతే ఓర్చుకోలేక తొందరపడి, ఎవరమైతే మనము ఈ లోకంలో మన అవసరాలు తీర్చుకోవడానికి, మన అక్కర్లు తీర్చుకోవడానికి, మన సమస్యలను తీర్చుకోవడానికి, సో ఈ లోకంలో వీటికి మనం ఎప్పుడైతే మనము దాసులమైపోయి వాటి కొరకు మనము దేవుని వాగ్దానాలను మనము నిర్లక్ష్యం చేస్తే మనము మహిమలోనికి మనము చేరలేము అని చెప్తుంది.